కావేరి, నువ్వు సారీ చెప్పకపోతే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. నా కూతురు మళ్ళీ నాకు దూరం అవుతుంది. లేదమ్మా, కావేరి ఎప్పుడు తప్పు చేయదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం తనకి లేదు. కావేరి సారీ చెప్పి తీరాల్సిందే. చెప్పదమ్మా. సరే, మీ ఇష్టం. నా కూతురు నాకు 20 ఏళ్లు దూరంగా ఉంది. మళ్ళీ తనను నేను పోగొట్టుకోలేను. అంటే ఏంటమ్మా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదంటావా? ఆ మాట నేను అనలేదు. క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటున్నాను. కరెక్ట్గా చెప్పారు భువనమ్మా. అర్జున్ వల్లే మీ కూతురు మీకు 20 ఏళ్లు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ ఇతని వల్లే దూరమయ్యే పరిస్థితి వస్తుంది. అవసరం లేదు. చిన్నతనంలో నా తప్పు లేకుండా జరిగింది, అది చాలు. ఇప్పుడు మళ్ళీ అలా జరగకూడదు. అమ్మా, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అంతేకాని మీ అమ్మగారి మాట వినవా? నోర్మై సరోజా, నా అల్లుడు నీలాగా పరాయి వాళ్ళ ఇళ్లలో పడి తింటూ ఆ కుటుంబాన్ని విడదీసేవాడు కాదు. ఎవరిది పరా ఇల్లు? ఇది నా ఇల్లు. అంటే మా పిన్ని వాళ్ళది కూడా. వాళ్ళుంటేనే నేను ఇక్కడ ఉంటానని అమ్మకి ముందే చెప్పాను. ఆపండి. కావేరి, నువ్వు సారీ చెప్తే ఈ గొడవలన్నీ ఇక్కడితో క్లోజ్ అయిపోతాయి. నా కూతురుది గాని నా అల్లుడిది గాని ఇందులో ఏ తప్పు లేదు. అయితే బయటికి వెళ్ళిపోవచ్చేమో. పద కావేరి, వెళ్దాం. అర్జున్ బాబు, ఒక్కసారి నేను సారీ చెప్పేస్తాను. వద్దు కావేరి. అవును బిడ్డ, ఆవిడకి కొడుకు కన్నా కూతురే ఎక్కువైపోయింది. ఇలాంటి చోట మీరుండకూడదు. పదండి, పదండి వెళ్దాం. పద కావేరి. రుక్మిణక్క, రుక్మిణక్క అని వాళ్ళు వెళ్ళిపోతున్నారని అని ఆ పని. నువ్వు సూపర్ అమ్మా. మనల్ని కార్నర్ చేయడానికి వాళ్ళేదో గొప్ప ప్లాన్ వేశామనుకున్నారు. దాన్ని చిత్తు చేసి పడేశావు. మరేమనుకున్నావే? ఇక్కడున్నది సరోజ. రాత్రి మనం ఆ సూట్ కేస్ తీస్తున్నప్పుడు కాకి వీడియో తీయడం నేను చూశాను. కాకి, నా దగ్గర నీ ఆటలు చెప్తానే.